రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న భారీ క్యూ లైన్లు ఆందోళన చెందుతున్న వాహనదారులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఇంధన కొరత వార్తలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కేవలం పుకార్ల వల్లే ప్రజలు ఒకేసారి బంకుల వద్దకు రావడంతో రద్దీ పెరిగిందని, దీనివల్ల ట్యాంకర్లు చేరడంలో స్వల్ప జాప్యం జరిగి కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు వెలిశాయని ఆయన వివరించారు. ఆయిల్ కంపెనీలు డిమాండ్కు మించి సరఫరా చేస్తున్నాయని, ఎవరు కంగారు పడి నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక ముఖ్యంగా క్యాన్లు, బాటిళ్లు, కంటైనర్లలో పెట్రోల్ తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్లోని మొత్తం 596 బంకులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, కృత్రిమ కొరత సృష్టించే బంకులపై కూడా నిఘా ఉంచామని మంత్రి స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో 3 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి. క్యాన్లు, కంటైనర్లలో ఇంధనం నింపడం చట్ట విరుద్ధం. ఇక ట్యాంకర్లు సకాలంలో చేరుకోకపోవడం వల్ల కొన్ని బంకుల్లో తాత్కాలిక బోర్డులు పెట్టారు. కొరత వల్ల కాదు.